చేసిన వ్యక్తి ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా దాని రేటు పెంచేస్తాడు. ఓకే. సపోజ్ చూసుకుంటే మీకు ఆలు ఆలు అనేది మీకు కేజీ 20 రూపీసు 20 రూపీసు రైతు దగ్గర ఉంటది. మీరు కొనే చిప్స్ ప్యాకెట్ 50 గ్రామ్ చిప్ ప్యాకెట్ ఎంతుంటది? 5 రూపీస్. 50 గ్రామ్స్, జస్ట్ 50 గ్రామ్స్ అంటే 1 కేజీ 1 కేజీ ఆహ్, ఆలు వచ్చేసి మీకు దాని చిప్స్‌లోకి కన్వర్ట్ అయిన తర్వాత దాని కాస్ట్ ఎంతుంటది అంటే 5,000కెళ్ళిపోతుంది. ఓకే. ఆ విధంగా అంటే ఎక్కడైతే మూలం ఎక్కడైతే ఉన్నదో అంటే రా మెటీరియల్ ఎక్కడైతే ఉన్నదో అది చాలా చీప్‌గా వచ్చినప్పుడు మన రేట్లు గూడా అంతే చీప్‌గా ఉండడానికి అవకాశం ఉంటది. కానీ మరి అక్కడ క్వాలిటీగా మనం ప్రొవైడ్ చేస్తే క్వాలిటీ రేట్ రావడానికి అవకాశం ఉంటది. సో, కాబట్టి అలాంటి క్వాలిటీ గాని మనము హీల్డింగ్ ఎక్కువ పెంచుకోగలుగుతే అది మనకు గిట్టుబాటు ధర పెరగడానికి అవకాశం ఉంటది. క్వాలిటీగా మన గింజలు వచ్చినప్పుడు, ఫ్రూట్స్ వచ్చినప్పుడు, మన లీవ్స్, వెజిటబుల్స్ వచ్చినప్పుడు వాటికి బార్గింగ్ అనేది ఉండకుండా మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్‌ను వాడడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు కాబట్టి వాళ్ళు ఎర్న్ చేసేటిది కూడా క్వాలిటీ ఫుడ్ తినడానికి. సో, వాళ్ళు సర్వే కావడానికి కాబట్టి కంపల్సరీగా క్వాలిటీ ఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు ఎవ్వరైనా గూడా. అలాంటి ప్రొడ క్వాలిటీ హీల్డింగ్, క్వాలిటీ హీల్డింగు రావడానికి మన విస్టీజ్ కంపెనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్సు ఫస్ట్ స్టేజ్ నుంచి విత్తనాలు వేసిన నుంచి క్రాప్ కటింగ్ వరకు మనకు అవసరమైన ప్రొడక్ట్స్ అనేది ఇందులో అవైలబుల్‌లో ఉంటది. ఒకవేళ మంచి డిసిషన్ తీసుకొని ఏ రైతన్నా చేయాలి అనుకుంటే ఒక ఆర్గానిక్ క్రాప్‌ను బయటకు తీయడానికి అవకాశం ఉన్న ఏకైక కంపెనీ వచ్చేసి వెస్టీజ్ కంపెనీ. సో, వెస్టీజ్ కంపెనీలో దొరికే ప్రతి ప్రొడక్ట్‌ను వాడడం వల్ల మన హీల్డ్‌ను అంటే మన పంటను ఆహ్, హ్మ్, మాక్సిమంగా ఆర్గానిక్ ప్రొడక్ట్‌గా బయటకు తీయడానికి అవకాశం ఉన్నది. మంచి దిగుబడితోని. సో, అందులో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అనేసి మనం చూస్తా ఉంటే, నేను వాడే విధానంని బట్టి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పడం జరుగుతది. సో, ఎందుకు అంటే వన్ బై వన్ మీకు అవి ఒకటి, ఇదొకటి చెప్పడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటది. సో, ఈరోజు వచ్చేసి మనము ఫస్ట్ స్టేజ్‌లో ల్యాండ్ ప్రిపరేషన్ అనేది జరుగుతది. ఇప్పుడు వరి గాని, ఏ పంట అయినా గాని ఫస్టు ఏం జేస్తాము? కల్టివేషన్ జేస్తాము. దుక్కి దున్నడము జరుగుతది. ఈ భూమిని సారవంతంగా గాని, దానికి పంటకు అనుగుణంగా మార్చుకోవడానికి మనం కొన్ని ప్రొడక్ట్స్ వాడాల్సుంటది. సో, నేల యొక్క సారవంతాన్ని పెంచడానికి మనకు ప్రొడక్ట్స్ అవసరం. సో, దానికి మునుపటి కాలంలో పాత కాలంలో ఏం జేస్తుండే అంటే, ఇప్పటికి కొందరు జేస్తారు. ఆవుల పేడ గాని, బర్ల పేడ గాని సో, కొన్ని ఆకులు మురుగబెట్టేసి వాటిని ఆహ్, ఆహ్, ఈ మన ఏదైతే కల్టివేషన్ జేయాలి అనుకుంటున్నామో, అందులో ఎయ్యడం వల్ల అక్కడ నట్టలు పెరిగేసి భూమిని గుల్లపరిచి, భూమిని సారవంతంగా జేయడానికి అవకాశం ఉంటది. సో, అలాంటి దానికి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి? మీరు బయట అయితే కొన్ని ప్రొడక్ట్స్ వాడతారు కెమికల్ ప్రొడక్ట్స్. కానీ వెస్టీజ్ కంపెనీలో మీరేదైతే కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుర్రో ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం అవి కెమికల్ మానేసి తర్వాత ఇవి వాడుకోవడానికి అవకాశం ఉంటది. కానీ ఫస్ట్‌గా మనం ఇప్పుడే స్టార్ట్ జేసినట్లయితే మనము ఈ ఫస్ట్ స్టేజ్‌లో ఇవేవైతే ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయో అవి వాడుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మనకి ఏది అంటే అగ్రి అగ్రి అక్వాజెల్, హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ అగ్రి 82, అగ్రి నానోటెక్. ఈ 4 ప్రొడక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. మన భూమిని ఆహ్, సారవంతంగా చేయడానికి ఇది చాలా అవసరం. సో, భూమి సారవంతంగా చేయడానికి ఈ ప్రొడక్ట్స్‌లో మొట్టమొదటిగా మనకు ఉపయోగపడేది మనకు అక్వాజెల్.
ఈ అక్వా జెల్ ఎప్పుడైతే మనం వాడుతామో ఈ అక్వా జెల్ ఇంపార్టెన్స్ ఏంది అంటే ఈ అక్వా జెల్ ఇంపార్టెన్స్ ఏంది అంటే ఈ అక్వా జెల్ భూమిలో చల్లిన తర్వాత భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే మనము ఒకటి వాటర్ హోల్డింగ్ చేస్తుంది. ఓకేనా? ఎవరికైతే వాటర్ తక్కువగా ఉంటాయో వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది వర్షాకాలం గదా! ఇది అవసరం లేదు గదా! అనుకుంటే పొరపాటే. ఎప్పుడైతే మనకు మొక్కకు కావాల్సిన ఎంతైతే వాటర్ కావాలనో అంతే వాటర్‌ను హోల్డింగ్ చేసుకోగలుగుతది. మిగతాది అంతా పైననే ఉంటది గాబట్టి మీరు ఆ మడిలో నుంచి తీసేయడానికి అవకాశం ఉంటది. ఓకేనా? సో, ఎక్కువ వరదలొస్తే గూడా ఇది మీ ఒడ్లు గట్లు తెగిపోకుండా కాపాడగలుగుతది. ఎందుకు అంటే ఎక్కువ హోల్డింగ్ జేసేసి అక్కడ ఆగేటట్లు చేసి ఆగడం వల్ల మొక్క మురిగిపోదు. ఎందుకు అంటే వేళ్ళకు ఎంతైతే గావాలనో వాటర్ అంతే ఇవ్వగల శక్తి కెపాసిటీ దాని ఉన్న ప్రొడక్ట్ అన్నట్లు ఇది. సో, కాబట్టి ఇది అక్వా జెల్ మనకు ఒక వాటర్‌ను హోల్డింగ్ జేసేసి మన వేర్లకు ఎంత గావాలనో అంతే దాన్ని ఇవ్వడం జరుగుతది. అదే విధంగా ఎరువులాగా ఉపయోగపడతది. అదే విధంగా మనకు అక్వా జెల్లు అనేటిది వేరుకుళ్ళు రోగం రాకుండా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడతది. ఎందుకు వేరుకుళ్ళు రోగము అంటే, ఇప్పుడు వరికి ఎక్కువ వాటర్ పెట్టడం వల్ల ఏమైతదంటే, ఎక్కువ లోపటికెళ్ళేసి అక్కడ వేర్లకు కావాల్సినంత గాకుండా ఇంకా ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఏమైతదంటే, వేరు అనేది కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. కానీ ఈ అక్వా జెల్ ఏం జేస్తది అంటే, ఆ వాటర్‌ను హోల్డ్ జేసి వేరుకు ఎంత గావాలనో అంతే ఇవ్వడానికి ప్రయత్నం జేస్తది. అదే విధంగా మనం ఏదైతే ఫెర్టిలైజర్స్ జల్లుతున్నామో, మందులు జల్లుతున్నామో, ఆ మందులను ఆ మందులను ఏం జేస్తది అంటే, జెల్ రూపంలోనికి మార్చేస్తది. పడ్డ వెంటనే ఇది ఏం జేస్తది అంటే, జెల్లు రూపంలోకి మార్చడం వల్ల మొక్కకు ఎక్కడున్నా గూడా జెల్లు రూపంలో ఆ వేర్లకు అందించడం జరుగుతది. అప్పుడు మొక్క అనేది వేపుగా పెరగడానికి అవకాశం ఉంటది. నట్టలు పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడతది. నట్టలను చంపదు, ఎర్రలను చంపదు. భూమిలో ఉన్న కొన్ని మేలు అయిన పురుగులను చంపదు. భూమిని గుల్లపార్చే పురుగులను చంపదు. ఇది వాటికి మంచే చేస్తది గానీ చెడు మాత్రం చేయదు. అయితే ఇదేం జేస్తది అంటే, ఈ జెల్లు రూపంలోకి మీరు కొట్టిన ఏదైతే చల్లిన ఏదైతే మందులు ఉంటాయో అది అక్వా జెల్, అక్వా జెల్. ఇక్కడ పేరులోనే ఉంది. జెల్. జెల్ రూపంలోకి మార్చడం వల్ల వేరుకు దానికి కావాల్సినయి ఈరోజు ఎంత కావాలనో ఆహ్, అంతే ఆ ఫెర్టిలైజర్‌ను అందించడం జరుగుతది. రేపు అట్లా దానికి ఏ స్టేజ్ వరకు అవసరమో ఆ స్టేజ్ వరకు ఇది తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఒకవేళ మీరు చల్లిన నెక్స్ట్ డేనే వర్షం పడేసి, వరద వచ్చేసి వాటర్ అంటే ఎళ్ళిపోతాయి గదా! మరి ఈ జెల్ వాడడం వల్ల, అక్వా జెల్ వాడడం వల్ల మీ మీరు వేసిన ఫెర్టిలైజర్‌ను, మీరు ఏసిన మందులు అనేటిది వ్యర్థం గాకుండా ఉంటదన్నట్లు. వ్యర్థం గాకుండా మొక్క దగ్గరనే జెల్లు రూపంలో పట్టుకొని ఉండడం వల్ల మొక్కకు ఏ టైంలో ఏ మందు అవసరమో ఆ మందును 100కి 100% నష్టపోకుండా అందించడానికి ఈ అక్వా జెల్ అనేది ఉపయోగపడతది. సో, ఈ అక్వా జెల్ ఫైనల్‌గా ఏంది? ఈ అక్వా జెల్లు అనేది వాటర్ హోల్డింగింగ్ చేస్తది. మందులను జెల్లు రూపంలోకి మారుస్తది. మీ మందులను వరదలొచ్చినా గూడా, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నా గూడా మీ పంటలో అది కొట్టుకపోకుండా మీ మీ మందును వేస్ట్ గాకుండా మొక్కకు తగినంతగానే అందిస్తూ మొక్కగా ఏపుగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే విధంగా మేలు రకమైన ఏవైతే నట్టలు, ఎర్రలు పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని చంపకుండా వాటికి మేలు చేస్తూ వీటిని ఎక్కువ వృద్ధి జేయడానికి ఈ అక్వా జెల్ అనేది ఉపయోగపడతది. ఇది ఒక్క అక్వా జెల్లు మీకు ఒక ట్రాక్టర్ నుంచి 3 ట్రాక్టర్ల ఆవు పేడ గాని, మేక పేడ గాని, బర్ల పేడ గాన తోని సమానము. దీని రూ. 1800 ఉంటది డీపీ రేటు. ఇది మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందా సార్? వీడియో నాది ఆన్ అయితుందా? వీడియోలో. కనిపిస్తుంది సార్. ఓకే. ఓకే. ఈ అక్వా జెల్‌ను
వాడితే అద్భుతంగా ఉంటది. ఎంత వాడాలి అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ వాడొచ్చు. ఎకరానికి మోర్ దెన్ 1 ప్యాకెట్ గూడా మనం వాడుకోగలిగితే మన భూమి సాంద్రతను, మన భూమి ఫెర్టిలిటీని మనం పెంచుకోగలుగుతాం. ఆహ్, ఆర్గానిక్ మ్యాటర్‌లోకి, ల్యాండ్‌లోకి కన్వర్ట్ చేయడానికి అద్భుతమైనది ఇది. ఇంకో బ్యూటిఫుల్ ఒకటి చెప్పన్నా? ఇది ఒక్కసారి వాడితే మీకు 8 మంత్స్ వరకు మీ భూమిలో అంటే 2 పంటల వరకు మీకు ఉంటది. ఓకేనా? 2 పంటల వరకు దీని ఆహ్, ప్రభావము ఆ పంట పైన, ఆ నేల పైన ఉంటది గాబట్టి, మీరు ఒక్కసారి వాడితే 2 పంటల వరకు మీకు ఉపయోగపడతది. కాబట్టి అద్భుతం. ఒక పంటకు ఎంత? రూ. 900 డీపీ రేటు రూ. 900 చాలా తక్కువ. సో, కాబట్టి అద్భుతంగా వాడుకోవచ్చు. చల్లాల ఇసుకలో కలుపుకొని అన్నా, మట్టిలో కలుపుకోనన్నా చల్లగలిగితే బావుంటది. ఎప్పుడు చల్లాలి అంటే పంటలు వేసిన తర్వాత గాదు. పంట ప్రిపరేషన్ అంటే భూమి దున్నిన తర్వాత ఇది వాడొచ్చు. అట్లనే ఇప్పుడు వరిలో అయితే ఈ ఏదైతే కేశువిలు కొట్టినామో ఆ తర్వాత గూడా వాడుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. ఇంకోటొచ్చేసి ఆహ్, దీనికంటే ముందు అగ్రి 82 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కాంబినేషన్‌లో ఈ అగ్రి 82ను చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ కూరల్లో ఉప్పు ఎలాగైతే వాడుతారో ఆ విధంగా ఈ అగ్రి 82 అనేది వాడాలి. ఏ కూరల్లో ఉప్పేస్తారు? క్వెషన్. ఏ కూరల్లో ఉప్పేస్తారు? అంటే మీరు చె మీరు చెప్పిన ఆన్సర్ రైటే. అన్ని కూరలలో గూడా మనము ఉప్పును వాడతాం. సో, అదే విధంగా ఈ అగ్రి 82 అనేది మీరు బయట నుంచి తెచ్చిన మందుల్లో గాని, మన వెస్టీజ్ కంపెనీలో దొరికే ఏ ప్రొడక్ట్‌లోనైనా గూడా అగ్రికల్చర్ ప్రొడక్ట్‌లో మనం అగ్రి 82 అనేది వాడొచ్చు. ఇది అగ్రి 82 అనేది ఏంది అంటే స్ప్రెడర్ వెట్టర్ యాక్టివేటర్. ఓకే. చాలామంది దీనితోని డెమోస్ జేసి మనం జూపిస్తా ఉంటాం రైతులకు. స్ప్రే గొట్టినా గానీ, చల్లే విధానంలో గానీ ఇది వాడుతాము. సో, కాబట్టి ఇది గూడా ఎట్లా పనిచేస్తది అంటే, ఇప్పుడు నేనేం జెప్పినా ఇది కూర చాలా జాగ్రత్తగా వినండి. ఇది అగ్రి 82 స్టార్టింగ్ కాడ్నుంచి ఎండింగ్ దాకా మీకు ఇది యూజ్ అయితది. ఓకేనా? ఈ స్టార్టింగ్ కాడ్నుంచి ఎండింగ్ వరకు మీకు యూజ్ అయితది. ఏ పంటలోనైనా. ఏ కూరల్లో ఉప్పేస్తారు? అన్ని కూరలలో ఉప్పేస్తారు. ఏ పంటకు వాడాలా? అన్ని పంటలకు వాడాలా. ఓకేనా? ఏ టైపు అవి పూల మొక్కలా? లేకుంటే వరి మొక్కలా? లేకుంటే ఫ్రూట్స్ మొక్కలా? అనేది సంబంధం లేదు. అన్ని పంటలకు కూడా వాడొచ్చు. ఏం జేస్తది అంటే ఇది స్ప్రెడ్డర్. మీరు ఏదైతే మందు స్ప్రే జేస్తారో అందులో ఒక 15 లీటర్స్‌కు 10 ఎంఎల్ చొప్పున మనం వాడగలిగితే కలిపితే ఆహ్, అందులో ఉన్న అందులో ఉన్న బాహ్య ఒత్తిడిని తీసేస్తదన్నట్లు. వాటర్‌కొక గుణం ఉంటది. బాహ్య ఒత్తిడి. సర్ఫేస్ టెన్షన్ అంటారు. దాని ద్వారా మనకేమైతది అంటే మీరు స్ప్రే జేసినప్పుడు మామూలుగా కొన్ని నీళ్లు తీసుకొని మీకు పక్కనున్న మొక్క పైన ఇట్లా చల్లండి. ఏమైతది? బిందువుల రూపంలో మారుతది. అది ఎందుకు అట్లా మారుతుంది అంటే అది బాహ్య ఒత్తిడి ద్వారా అట్లా మారుతుంది. సర్ఫేస్ టెన్షన్ ద్వారా మారుతుంది. సో, అది దేని ప్రాబ్లము అంటే మందుల ప్రాబ్లమ్ గాదు. అది నీటి యొక్క గుణము. ఓకేనా? ఆ నీటి యొక్క గుణాన్ని తీసేయడానికే ఈ అగ్రి 82 అనెను వాడగలుగుతాం. సో, ఈ అగ్రి 82ను వాడడం వల్ల నీటికున్న ఒక గుణం ఏది? బాహ్య ఒత్తిడి అనే గుణాన్ని తీసివేయడం వల్ల మీరు ఏ మందులోనైతే వాడుతారో ఆ మందులను ఒక దగ్గర పడ్డ చుక్కను మీ పత్రం చుట్టూరుగా పత్రం మొత్తానికి పత్ర రంధ్రాల్లోకి తీసుకుపోవడానికి ఇది వర్క్ జేస్తుంది. ఒక వాహకంలాగా వర్క్ జేస్తుంది. అలా చేయడం వల్ల పత్ర రంధ్రాలకు తీసుకెళ్ళిన తర్వాత మీ మందు అందులో గలపడం వల్ల మీ మందులో అగ్రి 82ను గలుపుతుర్రు. ఆ మందును పత్ర రంధ్రాలకు ఇది తీసుకెళ్తుంది. తీసుకెళ్లడం వల్ల మీ మందు బయట నుంచి తెచ్చే మందు ఎన్ని రోజులైతే మొక్క మీద ప్రభావం చూపుతదో అన్ని రోజులు ఈ అగ్రి 82 అనేది మీ మందును ఆ మొక్క పైన హోల్డ్ చేస్తది. పట్టుకొని లోపటికి రంధ్రాల్లోకి తీసుకొని వెళ్లి అక్కడ ఉంచగలుగుతది. ఉంచినప్పుడు పురుగు మధ్యాహ్నం రావచ్చు, ప్రొద్దున రావచ్చు, నైట్ రావచ్చు.
సో ఎప్పుడన్నా రావచ్చు. సో మొక్క మాత్రం విషమయమయ్యేసి మనం కొట్టేటిది విషం కదా బయట నుంచి. ఆ బయట దాంట్లో ఇది కలిపినప్పుడు ఆ మొక్క విషమయమై ఎప్పుడొచ్చి తిన్నా గూడా, పురుగు ఎప్పుడొచ్చి తిన్నా గూడా అప్పుడు చచ్చిపోవడానికి అవకాశం ఉంటది. ఒకటి గమనించండి. ఫెర్టిలైజర్స్ బయట నుంచి తెచ్చే ఏదైతే మందు ఉన్నదో, ఆ మందు పని చేయట్లేదా మొక్కల పైన అంటే, నిజానికి చెప్పాలి అంటే అవి పనిచేస్తాయి. కాకపోతే ఏంది అంటే 80 కేజీలున్న ఒక రైతు చనిపోతుండు ఆ మందు తాగితే. 8 గ్రాములున్న 8 మిల్లీగ్రామ్స్ ఉన్న పురుగులు చావయా? కానీ అది దాని నోట్లోకి వెళ్ళట్లేదు. ఓకేనా? రైతు నోట్లో పోసుకుంటే చనిపోతుండు. కానీ పురుగు దాని నోట్లోకి పోకపోవడం వల్ల చనిపోవట్లేదు. మీరు కొట్టిన 1 సెకండ్‌కే గాలొస్తుంది. 1 మినిట్‌లో గాలొస్తుంది. మీరు కొట్టిన మందంతా కింద పడిపోతది. పురుగులు 3 రకాలుంటాయి. మధ్యాహ్నం ఒస్తది, ప్రొద్దునొస్తది, నైటొస్తది. అందులోనే మొగిలో ఉంటది పురుగు. అది లేచి తినేసరికి కొంచెం టైం పడతది గదా! మరి తిన్న తర్వాత గదా చావాల్సింది. అప్పటి వరకు మీ మందు బయట నుంచి తెచ్చిన మందు దాని మీద ఆగాలి గదా! ఆగాలి అంటే అగ్రి 82 వాడాలి. ఓకే. ఈ అగ్రి 82 వాడడం వల్ల మనకేమైతదంటే మీ మందులు వేస్ట్ గావు. మందులు వేస్ట్ గాకపోవడం వల్ల మీ పెట్టుబడనేటిది తగ్గుతది. ఒక్కటే రోగానికి 2 సార్లు కొట్టే బదులు ఫస్ట్ టైమ్ కొడితే అది పోవడానికి అవకాశం ఉంటది గాబట్టి సెకండ్ టైమ్ కొట్టే మందు యొక్క డబ్బులు మీకు మిగిలినట్లే. అట్లా మీ పెట్టుబడి అనేది పెరుగుతది. మీ ఈల్డింగ్ కెపాసిటీ పెరుగుతది. ఓకేనా? ఇది స్ప్రెడర్. ఒక దగ్గర పడ్డ చుక్కను మొత్తం పత్రం మీద మొత్తం గూడా స్ప్రెడ్ జేయడానికి అవసరం ఉంటది. చేస్తది. మీరు మందులు ఎప్పుడు గొడతారు? ఉదయం పూట గొడతారు. కానీ మీకు తెలుసా ఒకటి విషయం, ఇప్పుడు వేప చెట్ల కింద నైట్‌ల పండుకోకూడదు అనేసి చెప్తారు. ఎందుకు? నైటు శ్వాసక్రియ అనేది ఎక్కువగా చేస్తాయి మొక్కలు. కాబట్టి మనమేం జేయాలి అంటే నైట్ శ్వాసక్రియ ఎక్కువగా చేస్తది గాబట్టి నైట్‌లో కొట్టన్నా మందు? మరి? అంటే కాదు. నైట్‌లో కొట్టలేం మనం. సో, కాబట్టి ఇది యాక్టివేటర్ అనే గుణముని కలిగి ఉన్నది అగ్రి 82. ఈ యాక్టివేటర్ అనే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు ఏమైతది అంటే, మీరు కొట్టిన మందులో ఇది కలిపినప్పుడు మొక్క పైన పడ్డ వెంటనే, ఆకుల పైన పడ్డ వెంటనే మొక్కను ఫోర్స్‌ఫుల్‌గా దాని పత్రరంధ్రాన్ని ఓపెన్ జేయడానికి ఇది ఆహ్, దాన్ని ప్రభావితం జేస్తదన్నట్లు. అది చేసినప్పుడు ఏమైతది? పత్రరంధ్రాలు ఓపెన్ అయితది. మనం గొట్టిన మందు పత్రరంధ్రాల్లోకెళ్ళిపోతది. ఎళ్ళిపోయినప్పుడు అది ఎప్పుడు వచ్చి తిన్నా గూడా పురుగు చచ్చిపోవడానికి అవకాశం ఉంటది. అక్వాజెల్, అగ్రి 82 ఓకేనా? అక్వాజెల్ స్టార్టింగ్‌లో వాడతాము. అగ్రి 82 ప్రతి ఒక్క పంట కూరల్లో ఉప్పేసినట్ల ఏ కూరల్లో ఉప్పేస్తాం, అన్ని కూరల్లో ఉప్పేస్తాం. అన్ని పంటల మీద వాడుతాం. ఈ అక్వాజెల్ నాట్ అగ్రి 82 ఓకే. అన్ని పంటల పైన, అన్ని మందులలో మనం వాడగలిగే ఏకైక ప్రొడక్ట్ అగ్రి 82. నెక్స్టొచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎందుకు వాడాలి అంటే, అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అంటే ఏంది అంటే, మనకు మొక్కలకు పచ్చదనాన్ని ఇచ్చేదన్నట్లు. ఈ ఈ హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఏం చేస్తదంటే చల్లొచ్చు మనం. కలిపి ఇసుకలో గాని, డైరెక్ట్ గాని, యూరియాలో గాని మీరు మన ప్రొడక్ట్స్‌తో కలిపి కూడా మనం చల్లొచ్చు. ఎంత చల్లాలి అంటే ఒక ఎకరానికి 5-8 కేజీస్ వరకు చల్లొచ్చు. ఇది చల్లడం వల్ల ఏమైతది అంటే భూమిని గుల్లబారుస్తది. భూమిని గుల్లబారించడం వల్ల భూమి సాంద్రతను పెంచడం జరుగుతది. అంటే ఫెర్టిలిటీని పెంచడం జరుగుతది. సో, భూమిని సారవంతంగా జేయడం వల్ల మొక్క అనేది ఏపుగా పెరగడం జరుగుతుంది. సో, భూమిలో ఉన్న ఫెర్టిలైజర్‌ను, మైక్రో న్యూట్రియంట్స్‌ను తర్వాత న్యూట్రియంట్స్‌ను, మినరల్స్‌ను మొక్కకు అందించడం వల్ల మొక్క అనేది పచ్చగా రావడం జరుగుతది. అదే విధంగా ఇది గంట మందులాగా కూడా ఉపయోగించుకోవచ్చు, వాడొచ్చు. గంట మందులాగా ఏసిన 15-20 రోజుల మధ్యలో మనము గంట మందు చల్లుతాం గదా! యూరియాలో కలిపి. అదే విధంగా ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్‌ను చల్లడం వల్ల మనకు పిలకలనేటిది ఎక్కువగా వస్తది. నార్మల్ క్రాప్‌లో గూడా మనం చల్లుకోవచ్చు. చల్లగలిగితే మనకు భూమి యొక్క
ఫెర్టిలిటీని పెంచగలుగుతుంది. సో అగ్రి నానోటెక్, ఈ అగ్రి నానోటెక్ అనేది ఆ, ఇందులో మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అన్నట్లు. న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్, పోషకాలు, సూష్ సూక్ష్మ పోషకాలు అనేటివి ఉండడం వల్ల ఇది ఏం చేస్తుంది అంటే అగ్రి ఆ, ఆ మొక్కకు ఆ మొక్కకు కావలసిన ఏవైతే ఆ, ఆ, సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో, పోషకాలు ప్లస్ సూక్ష్మ పోషకాలు, న్యూట్రియన్స్ ను అద్భుతంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అగ్రి నానుటెక్ ఏం చేస్తుందంటే కిరణజన్య సంయోగ క్రియను పెంచగలుగుతుంది. అంటే ఏంది తెలుసా? కిరణజన్య సంయోగ క్రియ అంటే ఆ, మొక్క ఏదైతే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ లేకుంటే దాన్ని జీవక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని పెంచగలుగుతుంది అగ్రి నానోటెక్. ఈ పోషకాల అన్నిటి ద్వారా ఇందులో ఉండడం వల్ల, దాని జీవక్రియను పెంచడం వల్ల అది మంచిగా పిలకలు ఎక్కువ రావడానికి, మంచి ఏపుగా పెరగడానికి, గంట ఎక్కువ రావడానికి, ఫ్రూట్స్ ఎక్కువ రావడానికి, ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి, కూరగాయలు వెజిటేబుల్స్ లీఫ్ వెజిటేబుల్స్ ఇట్లా మంచిగా రావడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నట్లు. ఎందుకు? మైక్రోన్యూట్రియన్స్, సూక్ష్మ పోషకాలు అవి బయట నుంచే అందించాల. భూమిలో రోజు రోజు తగ్గిపోతున్నాయి. ఎందుకు అంటే మనం ఫెర్టిలైజర్ ను ఎక్కువగా వాడడం వల్ల, కెమికల్ ఫెర్టిలైజర్ ఎక్కువగా వాడడం వల్ల స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేటివి కో ఎక్కువ తగ్గిపోతున్నాయి. తగ్గిపోవడం వల్ల మనం దానికి అందించకపోవడం వల్ల అది తక్కువ జీవక్రియ జరిగి మనకు హీల్డ్ అనేది కూడా తక్కువ వస్తుంది. అంటే దిగుబడి అనేది తక్కువ వస్తుంది. మరి దిగుబడిని పెంచుకోవాలి అంటే దానికి మొక్కకు కావాల్సింది అలా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఇవ్వాలి. అవి ఎక్కడ దొరుకుతుంది? అగ్రి నానోటెక్ లో దొరుకుతాయి. ఈ అగ్రి నానోటెక్ లో దొరికినప్పుడు అది హేపుగా పెరగడానికి, మంచి పిలకలు రావడానికి ఆ మనకు ఉపయోగపడుతుంది అన్నట్లు. ఓకే, ఫస్ట్ స్టేజ్ లో బాబు చిన్నగా చేయండి. ఫస్ట్ స్టేజ్ లో ఈ 4 ప్రొడక్ట్స్ కంపల్సరీ మనం వాడుకోగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. మీ మొక్కలు తొందరగా నాటు మారడానికి అవకాశం ఉంటుంది. వరికైతే అంటే పచ్చదనానికి వెళ్ళిపోవడానికి, వేళ్ళు తొందరగా ఏనుకోవడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు వచ్చేది. సో మీరు వేసిన 1 డే కు 2 డేస్ కు వర్షం పడ్డప్పుడు వరి మొత్తం కొట్టుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇవి వాడడం వల్ల అట్లా కొట్టుకుపోకుండా తొందరగా వేళ్ళు నాటుకొని తొందరగా స్ప్రెడ్ అయ్యేసి లోపలికి దిగి గట్టిగా పడడానికి అవకాశం ఉంటుంది. వేళ్ళు తొందరగా ఏనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇది స్టేజ్ 1 లో ఇవి వాడుకోవచ్చు. ఇవి మళ్ళీ మళ్ళీ వస్తాయి. సో మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఇదే నాలెడ్జ్, సో ఇలాంటి వరకే అవి చేస్తాయి కాబట్టి ముందుకు వెళ్ళొచ్చు. సో మనము భూమిని సారవంతంగా చేసుకోవడానికి ఆ 4 ప్రోడక్ట్‌ను వాడినాం కదా! ఇప్పుడు ఆ భూమిలో ఏసే విత్తనం అనేది క్వాలిటీగా ఉండాలి. మరి బయట నుంచి తెచ్చేది క్వాలిటీ కాదా అంటే వాళ్ళు చేసేంత మట్టుకే చేస్తారు. కానీ మీకు ఏమని కుమార్? వాయిస్ కరెక్ట్ వస్తుందా బాపు సార్? ఓకే సార్, క్లియర్ సార్. ఓకే, డన్. అయితే సీడ్ ట్రీట్మెంట్, రూట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే బయట నుంచి తెచ్చే విత్తనాలు అనేది క్వాలిటీయా కాదా అనేసి మనం అనుకుంటే క్వాలిటీయే ఎక్కువ ఇస్తారు, నాన్ క్వాలిటీ కూడా దొరకవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు క్రాప్ను కట్ చేసేటప్పుడు చాలా వాటికి ఆల్రెడీ అగ్గి తెగులు వచ్చి ఉంటుంది. మరి ఈ విత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సపరేట్‌గా వీళ్ళు ఫెర్టిలైజర్ వాళ్ళు గాని, విత్తనాలు అమ్మే వ్యక్తులు గాని సపరేట్‌గా ఎక్కడి నుంచో తీసుకొచ్చి స్పెషల్‌గా తీసుకొచ్చి వస్తారా అంటే కాదు. ఎప్పుడైతే రైతులకు వీళ్ళే విత్తనాలిచ్చి, వాళ్ళు ఆ క్రాప్‌ను కొనుక్కొని, మళ్ళీ దాంట్లో కొన్ని వడ్లను గాని, కొన్ని విత్తనాలను గాని సెపరేట్ జేసి వాటినిస్తారు. ఇప్పుడు మీకొక క్వెషన్. మీకు గాని, నాకు గాని ఒక క్వెషన్. ఇప్పుడు అగ్గి తెగులు వచ్చిన ఒక ఏదైతే క్రాప్ ఉన్నదో, ఆ క్రాప్‌ను కట్ జేసిన తర్వాత
ఆ డీలర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత విత్తనాలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి ఆయనకు తెలుసా దానికి అగ్గి తెగులు వచ్చిందనేసి, లేకుంటే ఏదన్నా ఫంగిసైడ్ రోగం వచ్చిందనేసి, ఏదన్నా తెగుళ్ళు కానీ ఏదన్నా రోగం కానీ వచ్చింది అతనికి తెలుసా? తెలియదు. తెలియనప్పుడు ఏమైతుంది? అవే గింజలను మనకు సీడ్ రూపంలో మనకు చేస్తారు. ఎందుకు? దాంట్లో ఉన్న కొన్ని అన్వాంటెడ్ కొన్ని గింజలను తీసేసి మిగతా గింజలను మనకు వస్తుంది. ఆ గింజలకు ఆల్రెడీ ఆ తెగులు అనేది ఉంటది కదా. ఆ తెగులు ఎప్పటి వరకు ఉంటదంటే లైఫ్ లాంగ్ ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటది. సో కాబట్టి అలాంటి తెగుళ్ళు రోగం రాకుండా ఉండాలి అంటే మనకు సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. గింజలకు ఒక ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఆ అది చేయడం వల్ల ఆ తెగుళ్ళు రాకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే. ఏం చేయాలి అంటే ఈ అగ్రి హ్యూమిక్ కానీ అగ్రి ప్రొటెక్ట్ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఏవైతే ఫంగిసైడ్ రోగమ్స్ ఉంటాయో, ఏదైతే తెగుల్స్ ఏవైతే ఉంటాయో, అగ్గి తెగులు కానీ వేరుకుళ్ళు తెగులు కానీ వీటి ద్వారా వచ్చిన బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, వైరస్ ఏదైతే ఉంటాయో వడ్లపైన వాటిని చంపేయడానికి, అంటే వాటిని తీసేయడానికి, మన దాంట్లో చంపేది లేదు, వాటిని తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తెగుళ్ళును రాకుండా ఉండడానికి దాని మీద పేరుకపోయిన బ్యాక్టీరియాను క్లీన్ చేయడానికి అగ్రి ప్రొటెక్ట్ అగ్రి హ్యూమిక్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అగ్రి ప్రొటెక్ట్ అనేది తెగుళ్ళకు సంబంధించింది. ఓకేనా? పురుగుని చంపది, తెగుళ్ళు అనేది వేరే. ఓకేనా? ఈ తెగుళ్ళు అనేది ఎట్లొస్తుంది అంటే కొంచెం మీ మడిలో కానీ మీ ఏ మొక్కకైతే వాటర్ ఎక్కువగా నిలుస్తుందో, ఆ వేళ్ళ దగ్గర ఎక్కువగా నీళ్లు నిలుస్తాయో అక్కడ ఈ తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బెస్ట్ మనం ప్రోడక్ట్ అగ్రి ప్రొటెక్ట్ వేళ్ళను ప్రొటెక్ట్ చేసి దాని దగ్గర ఎక్కువగా నీళ్లు వేళ్ళ దగ్గరికి పోకుండా కాపాడడానికి ఇది పనిచేస్తుంది. అదేవిధంగా దాన్ని మన వేళ్ళనన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది. అదేవిధంగా వేరు దగ్గర ఉన్న ఏదైతే ఫంగస్ కానీ ఏదైతే ఉన్నదో వాటిని తీసేయడానికి ఈ అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీనితో పాటు అక్వజెల్ మనం ముందే వాడి ఉంటే 100కు 200% రాకుండా చేసుకోవచ్చు. ఎందుకు అంటే అక్వజెల్ ఏం చేస్తుంది? వాటర్ను హోల్డ్ చేస్తుంది, కానీ వేళ్ళ దగ్గరికి తగినంత వాటర్నే తీసుకెళ్తుంది. వేరుకుళ్ళు రోగం ఎప్పుడొస్తుంది? ఫంగిసైడ్ రోగం ఎప్పుడొస్తుంది? తెగుళ్ళ రోగం ఎప్పుడొస్తుంది అన్నప్పుడు వేళ్ళ దగ్గరికి ఎక్కువగా వాటర్, దానికి అవసరం లేకున్నా కూడా ఎక్కువ వాటర్ను ఎల్లుతే అప్పుడు తెగుళ్ళ రోగం వస్తుంది. అట్లా కాకుండా ఉండాలి అంటే మనము అక్వజెల్ వాడాలి. అదేవిధంగా మనము ఎప్పుడైతే స్ప్రేలు చేస్తామో, లేకుంటే విత్తనాలను శుద్ధి చేసుకుంటామో ఆ టైంలో అగ్రి ప్రొటెక్ట్ వాడాలి. అగ్రి హ్యూమిక్ అగ్రి ప్రొటెక్ట్ 2 కాంబినేషన్లో వాడితే గ్రోత్ మంచిగా వస్తుంది. అదేవిధంగా విత్తనాలకున్న ఏదైతే తెగుళ్ళు ఉంటుందో అది క్లీన్ కావడం అనేది జరుగుతుంది. సో అగ్రి ప్రొటెక్ట్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్ను మనం ఏ విధంగా వాడాలి ఇక్కడ ఆల్రెడీ రాసి ఉన్నది. 1 kgకి 10 ml. ఇది అగ్రి ప్రొటెక్ట్, ఇది పౌడర్ రూపంలో ఉంటది. కేజీకి 10 గ్రామ్స్. ఈ విధంగా మనం వాడుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ విత్తనాలు ఫస్ట్‌ది వచ్చేసి మనము భూమిని సారవంతంగా చేసుకున్నాం. రెండవది వచ్చేసి భూమిలో విత్తనాలు వేయాలి కాబట్టి భూమికి విత్తనాలకు ట్రీట్మెంట్ చేసుకున్నాం తెగుళ్ళు లేకుండా. ఓకే. తెగుళ్ళు లేకుండా ఉండడానికి విత్తనాలకు ట్రీట్మెంట్ చేసుకున్నాం. తర్వాత ఏమైతది? ఒక 15 డేస్‌లో మనం ఏం చేస్తాము? గంట మందు చల్లుతాము. లేకుంటే లేకుంటే ఏం చేస్తాము? పిలకలు ఎక్కువ రావడానికి కొన్ని బయట నుంచి తెచ్చి మందులు చల్లుతారు కొందరు. అదేవిధంగా మన దగ్గర దొరికేటియి ఏంటి అంటే
అగ్రి గ్రాన్యువల్స్ ఇందాక చెప్పినది చూసిర్రా, అగ్రి గ్రాన్యువల్స్ నేలను సారవంతంగా చేసి పిలకలు ఎక్కువ రావడానికి అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా మొక్క పచ్చదనానికి ఉపయోగపడుతుంది. ఓకే. ఆ, సో ఇప్పుడు మనము మీరు స్ప్రే చేయాలి అనుకుంటే మీరు స్ప్రే చేయాలి అనుకుంటే 15 డేస్ తర్వాత గంట మందుకు బదులు మీరు స్ప్రే చేయాలి అంటే అగ్రి గోల్డ్ కానీ అగ్రి 82 కానీ మనం వాడచ్చు. అగ్రి గోల్డ్ ఏం చేస్తుంది అంటే అగ్రి గోల్డ్ అనేది మీది మొక్క యొక్క వేర్లు ఎక్కడైతే ఉంటాయో ఆ వేర్లకు నోర్లు ఉంటాయి. ఓకేనా. వేర్లకు తల్లి వేరు ఉంటుంది, పిల్ల వేరు ఉంటుంది. దానికి చిన్న చిన్న వేర్లు డెవలప్ కావడం జరుగుతుంది. ఆ ఆ డెవలప్ అయ్యే వేర్లకు ఫెర్టిలైజర్స్ మనం ఇచ్చే ఏదైతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయో అది కానీ మీరు బయట నుంచి ఇచ్చే ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉన్నాయో అవి కానీ అద్భుతంగా అది ఓపెన్ చేసేసి అంటే ఆ వేర్లకు నోరు ఏదైతే ఉంటుందో అది ఓపెన్ చేపించడానికి అగ్రి గోల్డ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ అగ్రి గోల్డ్ అట్లా ఓపెన్ చేసినప్పుడు భూమిలో ఉన్న అన్ని స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నిటిని కూడా అద్భుతంగా నేల నుంచి తీసుకోవడం వల్ల మొక్క అనేది ఏపుగా పెరిగి గంట కూడా బాగా వస్తుంది. అదే విధంగా అదే విధంగా మొక్క పచ్చదనానికి ఉపయోగపడుతుంది. మొక్క దాని జీర్ణక్రియ ఉంటది కదా. ఆ జీర్ణక్రియ అంటే దాని డైజెషన్ సిస్టమ్‌ను ఎక్కువగా చేస్తదన్నట్లు. కిరణజన్య సంయోగ క్రియను పెంచుతదన్నట్లు. పెంచడం వల్ల ఏమైతది అంటే మొక్క లీవ్స్ గానీ, కాండం గానీ, వేర్లు గానీ చాలా బలిష్టంగా తయారయ్యేసి మంచి ఫుడ్డును మంచి దానికి గావాల్సిన ఫుడ్డును న్యూట్రియంట్స్‌ను ఆహ్, ఇవి స్థూల, సూక్ష్మ పోషకాలను భూమిలో నుంచి తీసుకొని మొక్క అనేది ఏపుగా పెరిగి మంచి గంట ఇవ్వడానికి అవకాశం ఉంటది. పిలకలు ఇవ్వడానికి అవకాశం ఉంటది. బయట నుంచి వచ్చే తెగుళ్ళను తట్టుకోవడానికి అవకాశం ఉంటది. పురుగులని ఎక్కువగా ఆకర్షించదు. ఏదైతే మంచి చెట్టుగా ఉంటదో అది పురుగులను ఎక్కువగా ఆకర్షించదు. ఆకర్షించనప్పుడు అది దానిపైన గుడ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. గుడ్లు పెట్టకపోతే దాంట్లో మనకు మొగి రోగం రాకుండా ఉండడానికి అవకాశాలుంటాయి. సో, కాబట్టి మనం ఇది ముందు జాగ్రత్తగా వాడుకోవడానికి మంచిది. సో, గంట బాగా రావడానికి కూడా అగ్రి గోల్డ్, అగ్రి 82 వాడొచ్చు. లేదు అనుకుంటే మేము అగ్రి హ్యూమిక్ గాని, అగ్రి నానోటెక్ గాని నానోటెక్‌లో ఏముంటది? మళ్ళా స్థూల, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. జా దాని జీర్ణక్రియను పెంచగలుగుతది. కాబట్టి అగ్రి హ్యూమిక్ దాన్ని ఏపుగా పెరగడానికి, పిలకలెక్కువ రావడానికి, దాని భూమిని గుల్లబార్చడానికి ఇది ఉపయోగపడతది. ఇది లిక్విడ్ రూపంలో ఉంది. ఇందాక చెప్పిన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది గ్రాన్యువల్స్ రూపంలో ఉంటాయి. అది చల్లడానికి బాగుంటది. ఇది స్ప్రే చేయడానికి బాగుంటది. అగ్రి హ్యూమిక్, అగ్రి నానోటెక్ ఈ 2 కాంబినేషన్‌లో వాడగలిగితే మంచి గంట రావడానికి, మంచిగా పచ్చగా రావడానికి, ఏపుగా ఎదగడానికి, పిలకలెక్కువ రావడానికి అవకాశం ఉన్న ప్రొడక్ట్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ స్లైడ్. బాపు సార్ నెక్స్ట్. అర్థమైతుందా మీకు? ఇన్ఫర్మేషన్ ఏమన్నా యూజ్‌ఫుల్ ఉందా? ఆఫ్టర్ 30 డేస్ తర్వాత మనకేముంటది అంటే అగ్రి ఓకే ప్రొడక్ట్ సార్, క్లియర్ కంటిన్యూ. ఓకే. తెగుళ్ళ రోగం అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. ఈ తెగుళ్ళ రోగం ఎక్కువ రాకుండా ఉండాలి అంటే అగ్రి ప్రొటెక్టివ్ అనేది వాడాలి. దానితో పాటు ఆల్రెడీ మనము 15 డేస్ తర్వాత గంట ఎక్కువ రావడానికి మనకు ఆహ్, వాడినాం గదా. అగ్రి గ్రాన్యువల్స్ ఫస్ట్ స్టేజ్‌లో వాడుతున్నాం. తర్వాత సెకండ్ 15 డేస్ తర్వాత అగ్రి హ్యూమిక్, అగ్రి ప్రొటెక్ట్ గాని, అగ్రి గోల్డ్, అగ్రి 82 గాని లేదు అనుకుంటే మీరు ఏదైతే ఇవన్నీ గాదు నేను ఏ చల్లాలా అనుకుంటున్నా యూరియా ఎళ్తా గదా అంటే యూరియాలో గూడా అగ్రి గ్రాన్యువల్స్ ఎకరానికి 5-8 కేజీస్ కలుపుకొని చల్లితే మీకు గంట గూడా బాగొస్తది.
దానితో పాటు అది కాకుండా మీ అది కంపల్సరీ చల్లితే మనకు గంట అనేది బాగా వస్తుంది. అది అయిపోయింది, 15 డేస్లో అయిపోయింది. తర్వాత మనకు పిలకలు వచ్చే దశ ఎప్పటి వరకు ఉంటుంది అంటే 45 డేస్ వరకు యాక్టివ్గా పిలకలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? 50 వరకు అంటారు కానీ 45 డేస్ మొక్క నాటిన నుంచి మొక్క నాటిన దగ్గర నుంచి 45 డేస్ మీకు పిలకలొచ్చే దశ. ఆ పిలకలొచ్చే దశలో మనం ఎంత ఎక్కువగా మంచిగా దానికి కావలసిన విటమిన్స్, మినరల్స్ గానీ, స్థూల, సూక్ష్మ పోషకాలు అద్భుతంగా మనకు దానికి తక్కువ పడ్డప్పుడల్లా మనం అందించగలిగితే ఎక్కువ పిలకలు రావడానికి అవకాశం ఉంటది. ఆ ప్రా ఆ ప్రాసెస్‌లో 30 డేస్‌కు మరోసారి ఈ అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82 అనేది మనము కొట్టాలి. కొట్టగలిగితే మనం స్ప్రే చేయగలిగితే మనకు పిలకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. తెగుళ్ళ రోగంను నివారించుకోవచ్చు. తెగుళ్ళ రోగంను రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ అగ్గి తెగులు గాని, వేరుకుళ్ళు తెగులు గాని, ఇట్లా తెగుళ్ళ రోగం ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్, రాకుండా జేసుకోవచ్చు. మీరు పురుగుని చంపాలి అంటే, పురుగుని చంపడానికి మన వెస్టీజ్ కంపెనీలో ప్రొడక్ట్ లేదు. మీరు బయట నుంచి ఇన్సెక్టిసైడ్‌ను పురుగుని చంపే మందును తెచ్చుకోవాలి. తెచ్చుకొని సెపరేట్‌గా కలుపుకొని దానితో పాటు మన ప్రొడక్ట్‌ను వాడుకోవచ్చు. కానీ పురుగు మందును సెపరేట్‌గా కల్పించుకొని వాడుకోవాలి. ఓకేనా? ఈ ప్రొడక్ట్ ఇందులో కొత్తగా వచ్చిందేంది ఇవన్నీ మనం జెప్పినది. అగ్రి 82 ఎట్లా వాడతాం? కూరల్లో ఉప్పేసినట్ల అన్ని పంటల మీద అన్ని రోగాలకు, అన్ని తెగుళ్ళకు, అన్ని ఫెర్టిలైజర్‌ను వాడినప్పుడల్లా అగ్రి 82 వాడొచ్చు. ఎంత వాడొచ్చు? 15 లీటర్స్‌కు 10 ఎంఎల్. ఓకేనా? ఎకరానికి 100 ఎంఎల్ చొప్పున కలుపుకోవడానికి ఎకరానికి 100 ఎంఎల్ చొప్పున మీరు 100-200 ఎంఎల్ మీరేదైతే ఇసుకలో కలుపుకొని యూరియాలో అయితే యూరియా, బీస్-బీస్‌లో అయితే బీస్-బీస్‌లో ఏ ఫెర్టిలైజర్ కలిపితే ఇన్సెక్టిసైడ్‌లో చల్లే వాటిలో 100-200 ఎంఎల్ వరకు మీరు వాడుకోవచ్చు అద్భుతంగా. అగ్రి ప్రొటెక్ట్ అనేది స్ప్రే చేయొచ్చు. స్ప్రే చేసి మీరు అద్భుతంగా వాడుకోవచ్చు. ఓకేనా? ఎంత వాడాలి? ఆ! ఇక్కడ ఆల్రెడీ ఉంది 30 గ్రామ్స్ ఫర్ 15 లీటర్స్. ఓకేనా? అగ్రి మీకొచ్చేసి 30 ఎంఎల్ ఫర్ 15 లీటర్స్‌కు వాడుకోవచ్చు. ఇవన్నీ గూడా గ్రోతింగ్‌కు మనకు ఎక్కువ ఉపయోగపడతది. ప్రొటెక్ట్ చేసుకోవడానికి తెగుళ్ళ రోగం రాకుండా ఉండడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది ఉపయోగపడతది. నెక్స్ట్ సార్. అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఇది గూడా 60 డేస్‌లో ఫైనల్‌గా 60 డేస్‌లో నేనేం జెప్పినా 45 డేస్ వరకు మనకు పిలకలు రావడానికి అవకాశం ఉంటది. అది 50 డేస్ వరకు యాక్టివ్‌గా 40 డేస్ ఇంకో 5 డేస్ ఎక్కువ పెంచుకోగలిగితే 50 డేస్ వరకు. ఈ 60 డేస్‌లో ఏం జరుగుతది అంటే పూత రావడానికి, వడ్ల గింజలు బయటకు రావడానికి పాలు పోసుకోవడానికి అవకాశం ఉన్న స్టేజ్ అన్నట్లు. ఫ్లవరింగ్ అంటే కొంచెం అంటే అప్పుడే కరువులో కొంచెం పొట్ట ఉబ్బడం, పొట్ట పొయ్యడం అనేది జరుగుతదన్నట్లు. ఎప్పుడు? 60 డేస్‌లో. కొంచెం జూమ్ చేయండి సార్. ఓకే. 60 డేస్‌లో మనకేమైతది అంటే పొట్ట లావు కావడానికి అవకాశం ఉంటది. అట్లేం గాదు. 3 కనిపించేటట్లనే ఇది పెట్టండి. డోంట్ వరీ. 3 కనిపించాయి. ఓకే. ఈ అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి 82 3 ఎందుకు వాడాలి అంటే, మనం ఏం చెప్పుకున్నాము అంటే, ఇప్పటి వరకు గ్రోతింగ్‌కు పిలకలెక్కువ రావడానికి, మంచి పచ్చదనానికి, హేపుగా పెరగడానికి ఆహ్, ఇట్లా పెరగడానికి మనం ఇవి వాడుతున్నామని చెప్పినాం. మరి 60 డేస్‌లో గూడా ఎందుకు వాడాలి అంటే, ఇవి ఆ స్టేజ్ వరకే మనకు ఉపయోగపడ్డాయి. ఆ స్టేజ్ వరకు కావాల్సిన సూక్ష్మ, స్థూల పోషకాలను మొక్కకు అందించింది. అక్కడి వరకు వచ్చింది. మరి ఈ 60 డేస్‌లో ఇంకా ఎక్కువగా అవసరం ఉంటది. సేమ్ క్వాంటిటీ అప్పటికి వాడుకున్నది గదా! అప్పటికి అయిపోయి ఉంటది. కాబట్టి 60 డేస్‌లో మనకేమైతదంటే పొట్ట బోసుకోవడం అంటారన్నట్లు. చిరు పొట్ట దశ. అంటే పొట్ట అప్పుడే ఉబ్బడం జరుగుతదన్నట్లు. అంటే ఉబ్బడం జరిగే ప్రాసెస్‌లో దానికి కావాల్సిన మొక్కకి ఏం గావాలి అంటే
దానికి స్థూల సూక్ష్మ పోషకాలు కావాలి. అదే విధంగా అంత మనం ఇచ్చినా కూడా అది అంతే ఎఫిషియెంట్ తోని భూమిలోనున్నా కూడా స్థూల సూక్ష్మ పోషకాలు కూడా తీసుకోగలగాలి. అలా తీసుకోవాలి అంటే అగ్రిగోల్డ్, అగ్రి నానోటెక్. అగ్రిగోల్డ్ దేనికి? వేళ్ళకు నోళ్ళు ఉంటాయి, నోళ్ళు లోపట భూమిలో ఉంటాయి. ఆ భూమి లోపల ఉన్న వేళ్ళకున్న నోళ్ళతోని నోళ్ళ ఆ, నోళ్ళతోని ఆ భూమిలో ఉన్న స్థూల సూక్ష్మ పోషకాలను అబ్సర్బ్ చేసుకోవడానికి అగ్రిగోల్డ్ యూజ్ అవుతుంది. అదే విధంగా అగ్రి నానోటెక్ అనేది మనం బయట నుంచి ఇచ్చే స్థూల సూక్ష్మ పోషకాలు ఏదైతే భూమిలో తక్కువ పడ్డాయో వాళ్ళన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల అవి 60 డేస్ లో ఏ- అద్భుతంగా మొక్క గ్రహించి మొ- మొక్క అనేది ఏపుగా పెరిగి మంచి పొట్ట పోసుకొని వడ్ల ఎత్తులు బయటకు రావడానికి ఆ, కొ- మీకు గొల ఉంటది కదా, ఆ గొల బయటకు వచ్చే టైంలోనే ఎక్కువ ఎత్తులతోని ఎక్కువ గింజలతోని గింజలు అప్పుడే పాలు పోసుకోవు, కానీ ఆ గింజల్లో పాలు పోసుకోవడానికి అవి ఉండాలి కదా. ఆ అవి అవి కౌంట్ చేసుకునే గింజలు అందులో ఏముండదు, కానీ ఆ అందులో నుంచి వచ్చే గొల ఉంటది కదా, ఆ గొల ఎక్కువ కౌంట్ తోని బయటకు వస్తది అన్నట్లు. ఎక్కువ కౌంట్ తోని బయటపడుతుంది. ఆ ఎక్కువ కౌంట్ తోని బయటపడాలి అంటే ఇప్పటి వరకు దాకా వాడిన ప్రొడక్ట్స్ తో పాటు ఈ 60 డేస్ లో అగ్రిగోల్డ్, అగ్రి నానోటెక్ వాడుకోగలిగితే, అగ్రి 82 వాడుకోగలిగితే స్థూల సూక్ష్మ పోషకాలు అద్భుతంగా మొక్కకు అంది. అదే విధంగా భూమిలో ఉన్న స్థూల సూక్ష్మ పోషకాలు ఇంకా వేరే పోషకాలను ఆ, కూడా ఈ అగ్రిగోల్డ్ ద్వారా అగ్రిగోల్డ్ తీసుకోవడానికి అంటే మొక్కను ప్రభావితం చేసి భూమిలో ఉన్న అవన్నిటిని తీసుకొని మొక్క ఏపుగా పెరిగి మంచిగా పొట్ట పోసుకొని చిరుపొట్ట దశలో మంచి వడ్ల ఆమ్, గలను వడ్ల గొలను బయటకు పడేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న ప్రోడక్ట్స్ అన్నట్లు. నెక్స్ట్ సార్. సో మీకు ఇది వచ్చేసి ఇవి వచ్చేసి మీకు ఎప్పటి వరకు యూజ్ అవుతుంది అంటే వడ్ల గింజ పాలు పోసుకోవడానంత వరకు మీకు ఉపయోగపడుతుంది. వడ్ల గింజ ఆ, వడ్ల గింజ గొల బయటకు వచ్చిన తర్వాత మీకు అది ఇత్తు కాదు, అందులో ఏముండదు. అప్పుడు స్టార్ట్ అవుతుంది 60 డేస్ తర్వాత పాలు పోసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఆ పాలు పోసుకొని ఆ పాలు అనేది గట్టి కావడం వల్ల మనకు వడ్ల గింజ అనేది తయారవుతుంది. సో కాబట్టి అదే విధంగా ఇవి అన్ని నేను ఒక వరి గురించే కాదు, ఏ దశలో కూడా ప్రతి ఒక్క ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ లీఫ్ వెజిటేబుల్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఇదే ప్రాసెస్. ఇట్లనే వాడుకోవచ్చు. ఓకేనా? ఏ దశలో ఆ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. సో అగ్రి మాస్ పెద్దగా వేయండి. అగ్రి మాస్ అనేది పూత కాత దశలో మనం వాడతాము. పూత వచ్చే టైంలో ఇప్పుడు ఏదైతే గొల బయటకు వెళ్తుందో దానికి ఆటోమేటిక్ గా పూతతోని గొల బయట పడుతుంది. ఆ పూత రాలిపోకుండా పూత పూత కాయలాగా మారే ప్రాసెస్ లో ఆ పూత రాలిపోకుండా ఉండడానికి ఈ అగ్రి మాస్ అనేది యూజ్ అవుతుంది. మళ్ళా మనకు పూత అనేది ఎక్కువ రావడానికి ఇది మన మొక్కకు ప్రభావితం చేస్తుంది అన్నట్లు. దానికి ఆ ఎక్కువ కిరణజన్య సంయోగక్రియ చేసి ప్రభావితం చేసి ఆ పూత అనేది ఎక్కువగా తెప్పించడానికి అవకాశం ఉంది. పూత ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో అప్పుడు మీకు కాత కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాత వచ్చినప్పుడు కొన్ని చెట్లకు రాలిపోవడం జరుగుతుంది. కాత ఫుల్గా వస్తుంది, కానీ వట్టి గాలి రాగానే రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అగ్రిమాస్ వాడడం వల్ల ఆ పూత కాతను స్ట్రాంగ్ చేయడం జరుగుతుంది. పూత పడిపోకుండా ఉండి కాయ గట్టిగా గాయడానికి, క్వాలిటీగా బయటకు రావడానికి, దాని షైనింగ్ రూపంలో రావడానికి, చూడగానే ఇట్లా వడ్ల ఇత్తులు కానీ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కు వాడితే దాని షైనింగ్ కానీ ఎక్కువ మంచిగా రావడానికి ఇది అగ్రి మాస్ ను యూజ్ చేస్తాం. ఇది ఎంత వాడాలి? 20 గ్రామ్స్ ఫర్ 15 లీటర్స్ స్ప్రే చేయాలి. సో కాబట్టి ప్రతి ఒక్క లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ
ఇది మన ప్యాడీకి కానీ అంటే వరికి కానీ ప్రతి దానికి కూడా ఈ అగ్రిమాస్ వాడచ్చు. అగ్రి 82 ఎందుకు ప్లస్ చేస్తున్నాము? అగ్రి 82 అనేది అన్ని మందుల్లో అన్ని products లో మనం అగ్రికల్చర్ లో కలిపి కొట్టుకోవచ్చు. ఓకే. అగ్రి మాస్ అనేది పూత కాతకని గుర్తుపెట్టుకోండి. పూత వచ్చే టైంలో కాత కాసిన తర్వాత 2 టైంలో మనం వాడడం వల్ల ఫ్రూట్స్ అనేది క్వాలిటీగా షైనింగ్గా వస్తాయి, క్వాలిటీగా వస్తుంది. అదే విధంగా పూత రాలిపోకుండా కాత రాలిపోకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఫైనల్ గా మీకు ఏం చెప్తున్నాను అంటే ఇది ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడడం వల్ల స్టార్టింగ్ కాడ నుంచి ఎండింగ్ దాకా వాడడం వల్ల మన దిగుబడి అనేది పెరుగుతుంది. దిగుబడి అనేది పెరుగుతుంది. పెట్టుబడి అనేది తగ్గుతుంది. అలాంటి టైంలో రైతుకు గిట్టుబాటు ధర అనేది మంచిగా వస్తుంది. కానీ మనకు అమ్మే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ను మనం వాడుకోగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. క్వాలిటీ ప్రొడక్ట్స్కు ధర ఎక్కువ పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ పెట్టిన అనే మైండ్ సెట్ అనేది ఉండదు. కాబట్టి మంచి రేటుకు మన పంటను కొనడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ లీడర్స్. ఇవన్నీ ప్రొడక్ట్స్ వాడి ఆర్గానిక్గా పంటను పండించుకొని మనము వాడుకోవచ్చు. ఓకే. సో అందరికీ సజెస్ట్ చేయండి. మంచి ప్రొడక్ట్స్ అద్భుతంగా సజెస్ట్ చేయండి. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా ఉంటారు. అందరిది కూడా మీకు అద్భుతంగా మీరు ఎవరికైతే ఈ ప్రొడక్ట్స్ ఇస్తున్నారో మిమ్మలను అద్భుతంగా ఒక మంచి వ్యక్తిగా వాళ్ళను మేలు కోరిన వ్యక్తిగా మిమ్మల్ని చూడడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.